హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి ఆరాధ్య నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఆరాధ్య నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఆరాధ్యను పిలవగానే చాలా ధైర్యంగా లేచి ఈ ఉద్యోగం తనకెంత అవసరమో గుర్తు చేసుకుంటూ మేనేజర్ ఉండే ఛాంబర్లోకి వెళ్ళింది. ఇంటర్వ్యూ మొదలైంది. మొదట్లో సమాధానాలు చెప్పినా తర్వాత చెప్పలేకపోయింది ఆరాధ్య. మార్నింగ్ రాకేష్కి జరిగిన యాక్సిడెంట్ గుర్తుకు రావడం వల్లనో ఏమో తడబడింది. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే ఇదెలాగూ తనకు రాదు అని హోప్స్ వదిలేసుకుంది. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, మీకేమైనా ప్రశ్నలు సందేహాలు ఉన్నాయా, ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలా అని క్యాజువల్గా అడిగారు. తను ఎలాగూ ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదు కాబట్టి తను ఇంకేం అడగదలుచుకోలేదు. అయినా వాళ్ళు అడిగారు కాబట్టి ఆఫీస్ టైమింగ్స్ అడిగింది. జాబ్ అయిపోయాక ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి కంపెనీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందా అని అడిగింది. వాళ్ళ సమాధానాలు విని ఆరాధ్య ఆ ఛాంబర్లో నుంచి బయటకు వస్తుంటే హేమంత్ కావాలనే ఆమెకు ఎదురయ్యాడు. ఆరాధ్య ఇంటర్వ్యూ కోసం మేనేజర్ ఛాంబర్లోకి వెళ్ళినప్పటి నుండే అతను ఆమెను గమనిస్తున్నాడు. మేనేజర్ గది అద్దాల్లో నుంచి ఆమె అతని సీటు దగ్గరికి కనిపిస్తోంది. ఆమెకు ఎదురయ్యాడే కానీ ఈ మూగపిల్లతో ఎలా మాట్లాడాలి అన్నదే అతనికో పజిల్లా అయింది. ఆమె చకచకా వెళ్ళిపోతుంటే ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ కనిపించదని ఆమెకు ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. వీలైనంతగా చేతులు తిప్పుతూ ప్రశ్నలు వేశాడు. నోటితో కాదు, చేతులతో. ఆమె నోరు విప్పి, మీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు, మీకేమైనా కావాలా, చూస్తుంటే బాగానే ఉన్నారు, నోటికేమైంది అంది. అతను ఆశ్చర్యపోయి, నువ్వు మూగపిల్లవి కావా, అందుకేనా 2 రోజుల నుండి నేను గూగుల్లోకి వెళ్ళి మూగపిల్ల అని టైప్ చేసి ఎంత సెర్చ్ చేసినా నువ్వు కనిపించలేదు, పోన్లే మాటలు రావడం మంచిదే, ఇంటర్వ్యూ ఏమైంది అని అడిగాడు. గూగుల్ ఏంటి, మూగపిల్లేంటి, అసలేంటండి మీరు మాట్లాడేది, మీ మెంటల్ కండిషన్ బాగుండే మాట్లాడుతున్నారా అడిగింది ఆరాధ్య. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఇంటర్వ్యూ ఏమైందో చెప్పండి అన్నాడు హేమంత్. మీకెందుకు చెప్పాలి నా ఇంటర్వ్యూ గురించి అంది. చెబితే ఏదైనా అవసరమైతే హెల్ప్ చేస్తాను, నాకు ఈ మేనేజర్ బాగా తెలుసు అన్నాడు హేమంత్. నాతో మీకేం పరిచయం ఉందని నాకు హెల్ప్ చేస్తారు అంది. హెల్ప్ చేయడానికి పరిచయాలు పొడవుగా ఉండాలా, నాకు తెలీదు, అందుకే అడిగాను. ఇలాంటివి మీకు తెలిసినంతగా నాకు తెలిసినట్టు లేదు. ఏదో మూగపిల్లవి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. అయినా నీకు నా హెల్ప్ అవసరం వచ్చేలా లేదులే, హెల్ప్ చేయాలంటే పరిచయాలు చాలా పొడవుగా ఉండాలిగా అంటూ అతను తన పాటికి తను వెళ్ళబోయాడు. ఆరాధ్య వెంటనే ఆగండి ప్లీజ్ అంది. హేమంత్ ఆగాడు. మీరు నిజంగానే నాకు హెల్ప్ చేయగలరా, ఇక్కడ మీ కేడర్ ఏంటి అని అడిగింది అతన్ని గురించి తెలుసుకోవాలని. నేనిక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, అంతే నా కేడర్ అన్నాడు సింపుల్గా హేమంత్. అప్పుడే అతనికి వాత్సల్య దగ్గర నుండి ఫోన్ వచ్చింది. అది చూసి కొంచెం పక్కకు వెళ్ళి నిలబడ్డాడు. వెంటనే లిఫ్ట్ చేసి, చెప్పు వాత్సల్య అన్నాడు. నాకు తెలిసిన ఒక అమ్మాయి మీ కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చింది హేమంత్, తనకు నువ్వెలాగైనా హెల్ప్ చేయాలి, ఎందుకంటే ఈ జాబ్ నాకన్నా తనకి చాలా అవసరం అంది వాత్సల్య. జాబ్స్ అవసరం లేకుండా ఎవరికైనా ఉంటుందా, అయినా మా కంపెనీలో జాబ్స్కి చాలా టైట్గా ఉంది. నిన్ననే మా మేనేజర్ చెప్పారు, ఉన్న పోస్టులకి మెరిట్ని బాగా చూస్తానన్నాడు. సారీ వాత్సల్య, ఇక్కడ అలాంటి ఛాన్సెస్ ఏమీ లేవు, నేను అలాంటి హెల్ప్లేమీ చెయ్యలేను అన్నాడు. అతని మాటలు ఆరాధ్యకు వినిపించాయి. ఇప్పుడేగా నాకు హెల్ప్ చేస్తానన్నాడు, వాత్సల్య అడిగితే చెయ్యనంటున్నాడేంటి, ఇతనికి వాత్సల్య తెలుసా? కానీ ఇతని సంగతి వాత్సల్యకి బాగా తెలిసినట్టు లేదు. నాకు ముందే తెలుసు ఈ అబ్బాయిలు ఎలాంటి వాళ్ళో, వాత్సల్యకేం తెలుసు, రాకేష్ అంతే, ఇతను అంతే అనుకుంది మనసులో ఆరాధ్య. వాత్సల్య హేమంత్తో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. ఆ ఫోన్ వాత్సల్యది కాబట్టి అక్కడే నిలబడింది గాని లేకుంటే ఎప్పుడో వెళ్ళిపోయేది ఆరాధ్య. వాత్సల్య ఫోన్లో, అలా అనకు హేమంత్, నాకు కనీసం షెల్టర్ అయినా ఉంది, ఆరాధ్యకి అది కూడా లేదు. నాకు తెలిసిన ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంది, ఆ ఆంటీయే నాకు ఆరాధ్యను పరిచయం చేసింది, దానికి ప్రస్తుతం పాకెట్ మనీ కూడా ఆంటీయే ఇస్తోంది, అందుకే ఆరాధ్యకి జాబ్ ఇప్పించు ప్లీజ్ అంది. అర్థం చేసుకో వాత్సల్య, నేనిక్కడో అమ్మాయికి జాబ్ ఇప్పిస్తానని ఇప్పుడే మాటిచ్చాను, నువ్వు చెప్పిన ఆరాధ్యకు ఇప్పించలేను అంటూ కాల్ కట్ చేశాడు.
ఆరాధ్య వెంటనే అతని వైపు చూసింది. ఆ ఆరాధ్యను నేనే. వాత్సల్య మీకు బాగా తెలుసా? తెలిస్తే ఎందుకు దానికిన్ని అబద్ధాలు చెబుతున్నారు అని అడిగింది ఆరాధ్య. కింద నుండి పైకి చూసి, నువ్వారాధ్యవా? వాత్సల్య చెప్పింది నీ గురించేనా? నీకు హెల్ప్ చెయ్యాలంటే నీతో పరిచయం ఇంత పెద్ద పరిచయమై ఉండాలేమో. ఇప్పుడు ఓకేనా? ఏది నీ ఫైల్ ఇలా ఇవ్వు అంటూ చొరవగా ఆమె ఫైల్ తీసుకున్నాడు హేమంత్. నువ్విక్కడే ఈ చైర్లో కూర్చో, నేనిప్పుడే వస్తాను అని ఆమెతో చెప్పి మేనేజర్ ఛాంబర్లోకి వెళ్ళాడు హేమంత్. అతను తనకు ఎంత పొడవు పరిచయమో తెలియదు కానీ ఈ కొద్ది పరిచయంలోనే నువ్వు అని పిలవడం ఆమె గమనించినా లైట్ తీసుకుంది. వాత్సల్యతో తనకి జాబ్ ఇప్పించలేనని చెప్పి తన ఫైల్ ఎందుకు తీసుకెళ్లాడో అర్థమవుతున్నా అతను అర్థం కావడం లేదు. అయినా అతనితో తనకేం పని? జాబ్ వస్తే చాలనుకుంది. మేనేజర్ ఛాంబర్లోకి వెళ్లిన హేమంత్ ఓ అర్ధగంట తర్వాత ఆరాధ్య దగ్గరకొచ్చాడు. ఆరాధ్య, నీకు జాబ్ వచ్చింది. ఆర్డర్స్ పంపుతారు. అయితే నీకీ బిల్డింగ్లో జాబ్ రాలేదు. ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉండే బిల్డింగ్లో వచ్చింది. అది కూడా మా బ్రాంచే అన్నాడు. నాకు ఏ బిల్డింగ్లో వచ్చినా పర్వాలేదు, చేస్తాను. థ్యాంక్ యూ. మీ పేరు తెలుసుకోవచ్చా అంది. నా పేరు హేమంత్ అన్నాడతను. జాబ్ రావడం ఇంత ఈజీనా హేమంత్ గారు అని అడిగింది ఆరాధ్య. నువ్వనుకున్నంత ఈజీ ఏం కాదు. నీకు జాబ్ ఇచ్చే ముందు నా రిఫరెన్స్ తీసుకున్నారు అన్నాడు. ఆశ్చర్యపోయింది ఆరాధ్య. ఎంతో క్లోజ్గా ఉండి బాగా కావలసిన వ్యక్తులకి రిఫరెన్స్ ఇవ్వాలంటేనే ఆలోచిస్తారు. అలా ఆలోచించే రాకేష్ తనకి హ్యాండ్ ఇచ్చాడు. రాకేష్ అలా హ్యాండ్ ఇవ్వడం వల్లనే తను ప్రతి చోట రాకేష్ లాంటి వాళ్లే ఉంటారనుకుంది. అది తప్పు. హేమంత్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలా ఉండబట్టే కదా ప్రతి ఊరిలో, ప్రతి సిటీలో, ప్రతి సెంటర్లో దేశ నాయకుల విగ్రహాలు కనిపిస్తుంటాయి. చివరికి గ్రామదేవత గుడి ముందు కూడా పోతరాజు నిలబడి ఉంటాడు. మగవాళ్ళెప్పుడూ ప్రొడక్టివ్ పర్సన్సే. అందుకే వాళ్లకి ఉండాల్సిన చోట ఉండాల్సినంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక్క రాకేష్ లాంటి వాళ్లకి మాత్రం ఎక్కడా ఏదీ ఉండదు. వాడు బ్రతికి మళ్ళీ తనకి కనిపిస్తే ఈసారి వాడి ముఖం కూడా చూడకూడదు. వాడిని ఈ క్షణం నుండే తన ఫ్రెండ్గా మర్చిపోవాలి అనుకుంది ఆరాధ్య. ఏంటారాధ్య ఆలోచిస్తున్నావు? నెమ్మదిగా అడిగాడు హేమంత్. ఎదురుగా నిలబడి ఆమెనే చూస్తున్నాడతను. ఏం లేదు హేమంత్ గారు, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. మీలాగే ఒక ఆంటీ కూడా నాకు షెల్టర్ ఇచ్చి హెల్ప్ చేశారు. మీలాంటి వాళ్ళు ఉంటారా అని ఆలోచిస్తున్నాను అంది. హేమంత్ నవ్వి, ఉన్నాం కదా, దానికింత ఆలోచన దేనికి అన్నాడు. మీకు నేను తెలిసింది తక్కువ, మీరు నాకు చేసింది ఎక్కువ అంది కృతజ్ఞతగా. అంటే ఒక మనిషి ఇంకో మనిషికి తెలియాలి అంటే ఒక జీవితకాలం అవసరం అనుకుంటున్నావా? అంత అవసరం లేదారాధ్య. జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఈ అమ్మాయికి ఈ హెల్ప్ చేస్తే సేఫ్ జోన్లోకి వెళ్తుందన్న ఆలోచన ఉంటే చాలు. నాలాగే మీ ఆంటీలో కూడా ఇలాంటి ఆలోచనే కలిగి ఉండొచ్చు. అందుకే మేమిద్దరం నీకు చేసిన హెల్ప్ కోయిన్సైడ్ అయింది అన్నాడు. అతన్ని చూస్తుంటే ఏదో సేఫ్ ఫీలింగ్ కలుగుతోంది ఆరాధ్యకి. ఇంకా కొద్దిసేపు అతని పక్కన నిలబడాలనిపిస్తోంది. అలా అనిపిస్తున్నందుకు ఆశ్చర్యంగా ఉంది. నువ్విక ఇంటికెళ్ళు ఆరాధ్య. వాత్సల్యకి కాల్ చేసి చెప్పు, నేను నీకు రిఫరెన్స్ ఇచ్చానని. సంతోషపడుతుంది అన్నాడతను. అతనికి తెలుసు వాత్సల్య అడిగినందుకు ఆరాధ్యకి జాబ్ ఇప్పించలేదు. తనకే ఆరాధ్య పట్ల ఏదో స్పెషల్ అట్రాక్షన్ ప్లస్ ప్రేమ ప్లస్ ఇంకా ఏదో ఉండడం వల్లనే ఇప్పించాడని. ఇవి కూడా ఒక మనిషి పట్ల ఇంకో మనిషికి ఒక్క క్షణంలోనే కలుగుతాయి. ఒక జీవితకాలం అవసరం లేదు. ఏంటి ఆలోచిస్తున్నారు? నేనిక వెళ్తాను. ఓకే, బాయ్ అంటూ ఆరాధ్య హేమంత్ చూస్తుండగానే ఆ ఆఫీసులో నుంచి బయటకొచ్చి ఆటో ఎక్కింది. అప్పుడొచ్చాడు కాశిరెడ్డి. రే హేమ్, ఇవాళ బస్ ఎక్కేటప్పుడు ఏం జరిగిందో తెలుసా అన్నాడు. ఏం జరిగింది అన్నాడు హేమంత్. ఆఫీస్కొచ్చాక ఆరాధ్య పనిలో పడి కాశిరెడ్డి, రాకేష్ ఆఫీస్కి రాలేదన్నది తెలుస్తున్నా దాని గురించి ఆలోచించలేదు హేమంత్. మార్నింగ్ బస్సులో కూడా వాళ్ళున్నారో లేదో చూసుకోలేదు. సాంగ్స్ వింటూ కళ్ళు మూసుకున్నాడు. నీకు ఫోన్ చేసి చెబుదామంటే నువ్వు బిజీగా ఉన్నట్టున్నావు. కాల్ లిఫ్ట్ చేయలేదు. నువ్వు బస్సు ఎక్కాక మేం కిందనే ఆగిపోయాం. ఎందుకో తెలుసా? బస్సులో నుంచి సడన్గా ఒక అమ్మాయి దిగి రాకేష్కి కనిపించింది. వాడు దొంగలా పరిగెత్తి ఓ బైక్ కింద పడిపోయాడు. అది చూసి ఆ అమ్మాయి భయపడి పరారయింది. నేను వాడిని ఇంటికి తీసుకెళ్లి పడుకోబెట్టాను. అదృష్టం బాగుండి దెబ్బలేం తగల్లేదు అన్నాడు కాశిరెడ్డి. దెబ్బలు తగలకపోతే పడుకోబెట్టడం ఎందుకు
నెక్స్ట్ బస్సులో ఆఫీస్కి వచ్చేయాల్సింది అన్నాడు హేమంత్. పైకి కనిపించిన దెబ్బలేవో తగిలినట్టే ఉన్నాయి హేం. 10 రోజుల వరకు హైదరాబాద్ రానని ఇంటికెళ్ళాడు. అసలు ఆ అమ్మాయి వాడి వెంట ఎందుకు పడిందో చెప్పమంటే ఎంత అడిగినా చెప్పలేదు. రాకేష్ వెనక ఏదో పెద్ద క్రైమ్ స్టోరీనే ఉన్నట్టుంది. వాణ్ణి మన రూంలో ఉంచుకోవద్దు. వెళ్ళనని గొడవ పడినా సరే పంపించేద్దాం అన్నాడు కాశిరెడ్డి. ఫ్రెండ్ కదా, ఆలోచించి పంపిద్దాంలే, తొందరపడకు అన్నాడు హేమంత్. ఓకే అన్నాడు కాశిరెడ్డి. అతనెప్పుడూ హేమంత్ మాట కాదనడు. కానీ రాకేష్ మూమెంట్స్ చూస్తుంటే ఆ అమ్మాయి ఎవరు అని ఇంకో 2 సార్లు అడిగితే అతనే రూమ్ ఖాళీ చేసి వెళ్లేలా ఉన్నాడు. అదే ఆలోచిస్తూ హేమంత్తో కలిసి లోపలికెళ్లాడు కాశిరెడ్డి. తన క్యూబికల్ వైపు నడిచాడు. హేమంత్ చాలా హుషారుగా తన పని తను చేసుకుంటూ కూర్చున్నాడు. తనకి జాబ్ దొరికిందన్న ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియనంతగా ఆనందపడుతోంది ఆరాధ్య. వాత్సల్యకి కాల్ చేసి చెప్పింది. అది విని వాత్సల్య చాలా సంతోషపడింది. తల్లికి కాల్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదు. తండ్రికి చేస్తే లిఫ్ట్ చేశాడు. అమ్మా ఆరాధ్య, మీ మమ్మీకి నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా దానికేం సమాధానం చెప్పాలి అన్నట్టు భయపడుతోంది. నువ్వేమో ఒక నెంబర్ ఇచ్చి శర్వాణి గారి అకౌంట్కి డబ్బులు వేయమన్నావట. ఆ డబ్బు కోసమే వేరే వాళ్ళని అడిగింది. వాళ్ళు ఎప్పుడిస్తే అప్పుడు నీకు పంపుతుంది. స్వీట్ హౌస్ బాగా నడవడం లేదు. నువ్వు మీ మమ్మీని తొందర పెట్టకమ్మా అన్నాడు శాంతారాం. నేనిప్పుడు కాల్ చేసింది డబ్బు కోసం కాదు డాడీ, నాకు జాబ్ వచ్చిందని చెప్పడానికి అంది. అయితే అప్పుడే మీ మమ్మీకి సంగతి చెప్పక ఆరాధ్య, చెప్పావంటే నీకు డబ్బులు పంపదు. నువ్వీ మధ్యన శర్వాణి గారి దగ్గర తీసుకున్న డబ్బుల్ని నీకు శాలరీ వచ్చాక కట్టుకోమంటుంది అన్నాడతను. పర్వాలేదులే డాడీ, అలాగే కడతాను. మమ్మీనెందుకు బాధ పెట్టడం? నాకోసం ఇంకెవర్ని డబ్బులు అడగొద్దని చెప్పు. నాకు జాబ్ వచ్చిందని కూడా చెప్పు, సంతోషపడుతుంది అంటూ కాల్ కట్ చేసింది. శర్వాణి మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండడంతో ఆరాధ్యకు జాబ్ వచ్చిన విషయం ఆమె దాకా వెళ్లలేదు. ఆరాధ్య గేటు తీసుకుని లోపలికొస్తుంటే పక్కింటి వీరాస్వామి ఆరాధ్యను చూశాడు. ఇలా రామ్మా ఆరాధ్య అంటూ పిలిచాడు. ఆమె ఏంటంకుల్ అంటూ ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన అక్కడే ఉన్న శర్వాణి భర్త ఉపేంద్రకి ఆరాధ్యను పరిచయం చేశాడు. ఉపేంద్ర అనంతపూర్ నుండి అప్పుడే వచ్చినట్టున్నాడు. ఆఫీస్కు వెళ్లకుండా వీరాస్వామి దగ్గర కూర్చొని ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నంతసేపు అక్కడే కూర్చుని మాట్లాడుకుంటుంటారని ఒకసారి మాటల మధ్యలో శర్వాణి చెప్పడం గుర్తొచ్చింది. వెంటనే ఉపేంద్ర వైపు చూసి నమస్తే అంకుల్ అంది. ఉపేంద్ర తల ఊపి మౌనంగా ఉన్నాడు. ఆమెనేం పెద్దగా పట్టించుకోలేదాయన. ఏదో 4 రోజులుండిపోతుందిలే, ఈ అమ్మాయితో తనకేంటి అన్నట్టున్నాడు. ఆరాధ్య అలా లేకుండా ఆయన వైపు పరిశీలనగా చూసింది. ఆయన శరీరం ఆరోగ్యంగా ఉన్నందువల్లనో ఏమో వీరాస్వామి కన్నా పుష్టిగా ఉన్నాడు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా ఆరాధ్య అన్నాడు వీరాస్వామి. అలాగే అంకుల్ అంటూ ఆమె లోపలికి వెళ్లబోతూ ఆగింది. ఏంటమ్మా అన్నాడు వీరాస్వామి. అంకుల్, నాకు జాబ్ వచ్చింది. ఆంటీ ఆఫీస్కెళ్లారా అంది. వెళ్ళిందమ్మా, వచ్చాక చెబుదాం. నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్లాలని 1 డే లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నాను. ఇదిగో ఉపేంద్ర వస్తే మాట్లాడుతున్నాను. కంగ్రాట్స్ ఆరాధ్య అన్నాడు వీరాస్వామి. ఉపేంద్ర కూడా కంగ్రాట్స్ చెప్పాడు. వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పి ఇంట్లోకి వెళ్ళింది ఆరాధ్య. ఇంట్లోకి వెళ్ళగానే శర్వాణి మార్నింగ్ పెట్టిన లంచ్ బాక్స్ని గబగబా బ్యాగ్లో నుంచి బయటకు తీసింది. ఓపెన్ చేసి తిన్నది. గదిలోకి వెళ్ళి పడుకుంది. శర్వాణి సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికొచ్చింది. కాఫీ కలిపి భర్తకిచ్చింది. ఆరాధ్య, లేచి కాఫీ తాగు అంటూ ఆరాధ్యను నిద్రలేపింది. ఆరాధ్య నిద్రలేచి కాఫీ కప్ అందుకుంటూ శర్వాణి వైపు చూసింది. ఆంటీ, నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది అంది. కంగ్రాట్స్ ఆరాధ్య, మీ వాళ్లకు చెప్పావా అని అడుగుతూ హాల్లోకి వెళ్ళింది శర్వాణి. ఆరాధ్య కూడా శర్వాణి వెంటే హాల్లోకి వెళ్ళి ఆమె ఎదురుగా కూర్చుంది. చెప్పానంటీ, హ్యాపీ ఫీల్ అయ్యారు అంది కాఫీ సిప్ చేస్తూ. ఉపేంద్ర అక్కడే ఉన్నాడు. శర్వాణి ఇంకేం మాట్లాడలేదు. ఆంటీకి తను ఇక్కడ ఉండడం ఇష్టం ఉన్నా అంకుల్కి ఇష్టం ఉండకపోవచ్చు. ఇన్ని రోజులు ఆయన లేకపోవడం వల్ల ఏమీ అనిపించలేదు గాని ఇప్పుడు తనిక్కడ ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలగొచ్చు. పొమ్మని చెప్పలేక అలా మౌనంగా ఉన్నారేమో. అందుకే, ఆంటీ, ఇప్పటికే నాకు చాలా హెల్ప్ చేశారు, ఇంకొక్క హెల్ప్ చెయ్యండి అని రిక్వెస్ట్గా అడిగింది ఆరాధ్య. ఏంటమ్మా, ఏంటో అడుగు అంది శర్వాణి. నాకు జాబ్ వచ్చిందనే కానీ ఇంకో 1 రోజుల వరకు నా చేతికి డబ్బులు రావు. అంకుల్ వచ్చారు కాబట్టి నేను హాస్టల్కి వెళ్తాను. అక్కడ అడ్వాన్స్ కట్టందే నన్ను హాస్టల్లో ఉంచుకోరు.
ఆ అడ్వాన్స్ మీరివ్వండి, శాలరీ రాగానే మీకిస్తాను అంది. సరే అంటూ లోపలికెళ్ళి హ్యాండ్ బ్యాగ్లో నుంచి కొంత డబ్బు తెచ్చి ఆరాధ్యకివ్వబోయింది శార్వాణి. శార్వాణి, నువ్వాగు, ఆ అమ్మాయికి డబ్బులివ్వకు అన్నాడు ఉపేంద్ర. ఆయన అలా అనగానే శార్వాణి ఇవ్వబోతున్న డబ్బుల్ని వెనక్కి తీసుకుంది. ఆరాధ్య స్టన్నయి చూసింది. ఆరాధ్యకు ఉద్యోగం వచ్చిందన్న వార్త తెలిసినప్పటినుంచి ఆయన ఆలోచనలు వేరే విధంగా సాగుతున్నాయి. ఆయన బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాడు. అది ఎప్పుడెప్పుడు భార్యకు చెబుదామా అని సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయనకు డబ్బులొచ్చే దారి ఎంత చిన్నది కనిపించినా ఆ దారి వెంట ఎంత కష్టమైనా నడవాలనుకుంటాడు. ఆయన తత్వమే అంతా. ఆయనకు తాగుడు, జూదం, దొంగతనం లాంటి ఇంకా ఏ ఇతర చెడు అలవాట్లు లేవు. డబ్బును ప్రేమిస్తాడు, డబ్బును ఆరాధిస్తాడు, డబ్బులోనే జీవిస్తాడు. ఆయన డబ్బు కోసం చేసే ప్రయత్నాలు అయిష్టంగా అనిపించినా పైకి ప్రకటించకుండా తల వంచుకుని వెళుతూ ఉంటుంది శార్వాణి. నేనెందుకు తల వంచుకోవాలి? నాకు ఉద్యోగం ఉంది. నేను మీ దగ్గర ఉండను, వెళ్ళిపోతాను. నాకు రెక్కలున్నాయి, ఎగిరిపోతాను అని ఆమె ఎప్పుడూ అనలేదు. డబ్బుల్ని చేతిలో పట్టుకుని అలా మౌనంగా కూర్చుంది. శార్వాణి, ఇది నేను బాగా ఆలోచించే చెబుతున్నాను. దీనికి నువ్వేమీ అనకు. ఈ మధ్యన నువ్వు ఆరాధ్య తల్లి బిడ్డల్లా కలిసిపోయారు. అదృష్టవశాత్తు ఆమెకు జాబ్ కూడా వచ్చింది. ఎలాగో ఆ గదిని మనం వాడుకోవడం లేదు. ఆరాధ్యను అందులోనే ఉండని, మనతో పాటే ఉంటుంది. తనకి పెళ్ళయి వెళ్ళిపోయేంత వరకు మన దగ్గరే ఉంచుకుందాం. హాస్టల్లో ఉంటే అక్కడ ఆరాధ్య ఎంత డబ్బు కడుతుందో ఆ డబ్బుల్ని నువ్వు తీసుకో అన్నాడు. ఆరాధ్య తన ఇంట్లో ఉండడం శార్వాణికి ఇష్టమే, కానీ దాన్ని భర్తే ప్రపోజ్ చేస్తాడని ఆమె అనుకోలేదు. ఆరాధ్య వయసున్న పిల్లలు హాస్టల్లో ఉండడానికే ఇష్టపడతారు. తనిక్కడ ఉంటే ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవ్వచ్చు. పైగా వాళ్ళు కూడా ఒప్పుకోవాలిగా అంది శార్వాణి. ఆరాధ్య వెంటనే, మా వాళ్ళు ఏమీ అనరాంటీ. అంకుల్ చెప్పినట్టు నేనిక్కడే ఉంటాను. నాకు హాస్టల్లో ఉండడం అలవాట్లేదు. పైగా ఇక్కడ బస్సు ఎక్కితే నేరుగా మా ఆఫీస్ ముందు దిగుతాను. నాకిక్కడే బావుంటుంది. నేనిప్పుడే మా వాళ్లతో మాట్లాడతాను అంది ఆరాధ్య. సరే, నీ ఇష్టం అంది శార్వాణి. ఉపేంద్ర లేచి వీరాస్వామి దగ్గరకు వెళ్ళాడు. ఆరాధ్య తల్లితో ఫోన్ మాట్లాడుతూ తన గదిలోకి వెళ్ళింది. న్యూస్ పేపర్ చదువుతూ హాల్లోనే కూర్చుంది శార్వాణి. ఆరాధ్య జాబ్లో జాయిన్ అయింది. ఉపేంద్ర, శార్వాణి, ఆరాధ్య ప్రతిరోజు ఆఫీసులకెళ్ళి వస్తున్నారు. ఆ ఇంటికి ముగ్గురి దగ్గర ఉంటుంది. ఎవరి టైం ప్రకారం వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఆఫీసులకు కూడా అలాగే వెళ్తుంటారు. ఆరాధ్య శాలరీ తీసుకున్న వెంటనే తన ఇంట్లో ఉన్నందుకు ఎంత ఇమ్మని ఉపేంద్ర చెప్పాడో అంత డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో ఉపేంద్ర అకౌంట్లోనే కడుతుంది. ప్రతిరోజు మాదాపూర్ పెట్రోల్ పంపు దగ్గర బస్సు ఎక్కి ఆఫీస్కి వెళ్లే ఆరాధ్య హేమంత్ బైక్ కొన్నాక హేమంత్ బైక్ మీద వెళ్తోంది. అతను ఆరాధ్య కోసమే బైక్ కొన్నాడు. ఎప్పుడో తప్ప రోజు ఆమెను అతను మాదాపూర్ పెట్రోల్ పంపు దగ్గర బైక్ ఎక్కించుకుని ఆఫీస్కి తీసుకెళ్తాడు. మళ్ళీ ఆఫీస్ అయ్యాక అక్కడికే తీసుకొచ్చి వదులుతుంటాడు. శార్వాణి వాళ్ళ ఇంటి దగ్గరికి మాత్రం అతనెప్పుడూ వెళ్ళడు. అలా అని వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు. అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ ఏదైనా రెస్టారెంట్కి వెళ్తూ ఉంటారు. నచ్చిన ప్లేసులకు వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ తిరిగినా ఎక్కువగా ఆఫీస్కి సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటుంటారు. మాటల మధ్యలో రాకేష్ గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పింది ఆరాధ్య. అంతా విని, రాకేషే కాదు, రాకేష్ కన్నా ఇంకా డేంజర్ ఫెలోస్ ఉన్నారు బయట. అమ్మాయిలు అంత త్వరగా ఎవరిని నమ్మకూడదు. నమ్మినా ఒంటరిగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకూడదు. నీ పట్ల రాకేష్కి దుష్టబుద్ధి కలగనందుకు సంతోషించు అన్నాడు. అతనలా అంటుంటే, నిజమే, ఈ విషయంలో తను చాలా లక్కీ అనుకుంది. కాశిరెడ్డికి నేను నీకు ఉద్యోగం ఇప్పించినట్టు తెలిసింది. ఆరాధ్య, ఒకరోజు నిన్ను చూడాలన్నాడు. నిన్ను చూపించాను. నిన్ను చూడగానే ఆ రోజు బస్సు దగ్గర రాకేష్ వెంటపడింది నువ్వే అని గుర్తుపట్టాడు. ఇక అప్పటినుంచి కాశిరెడ్డి ఊరుకోలేదు. రే రాకేష్, అప్పుడు బస్సులో నుంచి ఒక అమ్మాయి నీ వెంటపడింది కదా, ఎవరా అమ్మాయి? ఏం జరిగిందో చెప్పు అంటూ వాడి వెంటపడ్డాడు. పైగా కామెంట్స్ కూడా. నువ్వు కాశిరెడ్డికి తెలుసని రాకేష్కి తెలీదు. అయినా కూడా నీ గురించి అతను ఒక్క మాట కూడా బ్యాడ్గా చెప్పలేదు. అదే మాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే రాకేష్ లాంటి వాళ్ళెప్పుడూ అలా ఉండరు. రాకేషే కాదు, ఏ అబ్బాయి అయినా తనకి ఒక అమ్మాయితో క్లాష్ వచ్చింది అంటే ఆ అమ్మాయి గురించి నెగిటివ్గానే చెబుతాడు. అందుకే అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు అమ్మాయిలు 1-2 సార్లు బాగా ఆలోచించాకే చెయ్యాలి. కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు రాకేష్ మా గదిలో లేడు. కాశిరెడ్డిని భరించలేక వేరే ఫ్రెండ్స్ గదికి షిఫ్ట్ అయ్యాడు.
అతను మా గదిలో లేకపోయినా ఆఫీసులో మాత్రం నా క్యూబికల్ పక్కనే ఉంటాడు, రోజూ కనిపిస్తాడు అన్నాడు. ఆరాధ్య ఆసక్తిగా విన్నది. అలాగా? అతను వర్క్ విషయంలో ఎలా ఉంటాడు హేమంత్ అంది. ఆమె వర్క్ చేసే బిల్డింగ్ వేరే కాబట్టి రాకేష్ ఆమెకు కనిపించడు, ఆమె రాకేష్కి కనిపించదు. అతనా అన్నాడు నవ్వుతూ హేమంత్. హేమంత్ నవ్వు వినగానే అర్థమైపోయింది ఆరాధ్యకి రాకేష్ ఆఫీసులో ఎలా ఉంటాడో. అయినా అతనేం చెబుతాడో అని అతని వైపే చూసింది. రాకేష్ పనికన్నా పనికిరాని కబుర్లు ఎక్కువ. ఆఫీస్కి సమయానికొచ్చినా వెంటనే పనిని ప్రారంభించడు. గాసిప్లతో సమయాన్ని బాగా వృధా చేస్తాడు. ఆఫీసులో ఉన్న ఇంటర్నెట్ను కూడా సక్రమంగా ఉపయోగించుకోడు. సోషల్ నెట్వర్క్ మీద గంటలు గంటలు గడిపేస్తాడు. ఎప్పుడు చూసినా పర్సనల్ మెయిల్స్ చేసుకోవడం, ఫేస్బుక్, ట్విట్టర్లోకి వెళ్లడం చేస్తుంటాడు. ఫోన్ వస్తే చాలు సెల్ ఫోన్ని చెవి దగ్గర పట్టుకుని అలాగే కూర్చుంటాడు. అతను సరిగ్గా పని చేయడు, పక్క కూబికలు అతన్ని పని చేయనివ్వడు. నేను చాలాసార్లు చెప్పి చూశాను, పనిని నిర్లక్ష్యం చేస్తే డెడ్లైన్ సమయానికి పూర్తి చేయలేమని. అయినా వినేవాడు కాదు. నేనిక చెప్పడం మానేశాను అన్నాడు హేమంత్. రాకేష్ విషయం వదిలేస్తే హేమంత్ మాటలు ఎవరు విన్నా ఆఫీస్ వర్క్ను నీట్గా నేర్చుకుంటారు. దానికి నిదర్శనం ఆరాధ్యనే. ఆరాధ్య కూడా హేమంత్ తనకి రిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి పని పట్ల కాన్సంట్రేషన్ పెడుతోంది. హేమంత్ చెప్పిన మెలకువల్ని పాటిస్తోంది. ఇక వెళ్దామా అంటూ లేచాడు హేమంత్. ఆరాధ్య సరే అంటూ ఆమె కూడా లేచి హేమంత్తో పాటే బైక్ వరకు నడిచింది. అతను బైక్ స్టార్ట్ చేయగానే అతని వెనకాల కూర్చుంది. ఎప్పట్లాగే వాళ్ళిద్దరూ మాదాపూర్ పెట్రోల్ పంపు చేరుకోబోతుండగా అటు నుండి అదే సమయంలో ఇంటికొస్తున్న శార్వాణి చూసింది. ఆరాధ్య శార్వాణిని చూడలేదు. ఆమె ఎప్పట్లాగే ఇంటికెళ్ళింది. శార్వాణి ఆరాధ్య కన్నా ముందే ఇంటికెళ్ళింది. ఎప్పుడైనా శార్వాణి ఆఫీసు నుండి వచ్చిన ఆరాధ్యను చూడగానే నవ్వుతుంది, కాఫీ ఇస్తుంది, రిఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవ్వమని చెబుతుంది, ప్రేమగా మాట్లాడుతుంది. ఈరోజు అలాంటిదేం లేదు. ఆరాధ్య వైపు చూడాలంటేనే ఇష్టం లేనిదానిలా అయిష్టంగా చూసింది. నువ్వు మా ఇంట్లో ఉండొద్దు ఆరాధ్య, వెంటనే వెళ్ళిపో. నీ సామాన్లు కూడా కొన్ని బయట పెట్టాను. ఇంకా ఏవైనా లోపలుంటే నీ గదిలోకి వెళ్ళి తెచ్చుకో అంది. అటూ ఇటూ కదలకుండా గోడలా అక్కడే నిలబడింది శార్వాణి. ఆరాధ్యకు అర్థం కాలేదు. బొమ్మలా నిలబడింది. ఆవిడ అలా అనడం వల్లనో ఏమో ఆరాధ్య తన గదిలోకి వెళ్ళలేకపోతోంది. నువ్వు గదిలోకి వెళ్ళినా వెంటనే నీ సామాన్లతో బయటికి రా, అక్కడుండొద్దు అంది. ఆరాధ్యకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆంటీ, నేనేం చేశాను? మీరు నన్నెందుకిలా అవమానించినట్టు మాట్లాడుతున్నారు అంది ఆరాధ్య. మీరేమీ చెయ్యరమ్మా. అబ్బాయిల బైక్ల మీద మాత్రం తిరుగుతారు. జరగరందేమైనా జరిగితే మీ తల్లిదండ్రులు మా మీద వచ్చి పడతారు. బాధ్యతగా చూడలేనప్పుడు మీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు అని అడుగుతారు. ఇవన్నీ మాకెందుకు చెప్పు? ఇలాంటి తలనొప్పులు మాకవసరమా అంది. శార్వాణి మాటలు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యాయి ఆరాధ్యకి. ఆంటీ, అతను నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇంట్లో చెప్పాలని వెయిట్ చేస్తున్నాం. అంతవరకు మీరు కూడా కొంచెం ఓపిక పట్టండి. ఈ విషయంలో మీకెలాంటి ఇబ్బందులు రావు. నేను హామీ ఇస్తాను అంది. చాలు చాలు నీ హామీలు. జాబ్ ఇప్పిస్తాను, హైదరాబాద్ రమ్మని హ్యాండ్ ఇచ్చిన ఆ రాకేష్ని నువ్వు నమ్మి అతని బైక్ మీద తిరుగుతావేమో కానీ నేను నమ్మను అతన్ని. నువ్వు అతని మాయలో మళ్ళీ పడిపోయావు. నీ కర్మ అంది. ఆంటీ, అతను రాకేష్ కాదు, అతను వేరే అని ఆరాధ్య హేమంత్ గురించి చెప్పబోయేంతలో ఉపేంద్ర వచ్చాడు. వాళ్లను చూసి, ఏంటి మీ ఇద్దరేదో ఘర్షణ పడుతున్నట్టున్నారు, ఏం జరిగింది అని అడిగాడు ఉపేంద్ర. ఏం జరిగిందో చెప్పింది శార్వాణి. ఆమె చెప్పింది విన్నాడు ఉపేంద్ర. ఈ ఒక్కసారికి వార్నింగ్ ఇచ్చి వదిలేయ్, ఇంకెవరి బైకులు ఎక్కదులే అన్నాడతను. ఆరాధ్య ఏదో చెప్పబోయింది. నువ్వింకేం చెప్పకు. మా ఆయన డబ్బు మనిషి. నెల నెల నువ్విచ్చే డబ్బుల కోసం ఆయన అలాగే అంటారు. నేను మాత్రం నిన్నుండనివ్వను. ఇప్పుడే వెళ్ళిపో. వెళ్తావా వెళ్ళవా అంది కోపంగా శార్వాణి. ఆరాధ్య ఇంకేం మాట్లాడలేదు. రోషంగా గదిలోకి వెళ్ళింది. వెంటనే తన సామాన్లతో బయటకొచ్చింది. రోడ్డు మీదకొచ్చి నిలబడి హేమంత్కి కాల్ చేసింది. హేమంత్, ఆంటీ నన్నింట్లోంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ జరిగింది మొత్తం చెప్పింది. అంతా విని, ఏం కాదు, నువ్వేం కంగారు పడకు, నువ్వెక్కడున్నావో చెప్పు అన్నాడు హేమంత్. చుట్టూ చూసి ఆమె ప్రస్తుతం ఎక్కడుందో చెప్పింది. అక్కడే ఉండు, నేనొస్తున్నా అంటూ వెంటనే షార్ట్లో నుంచి డ్రెస్లోకి మారి ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. బైక్ మీద కూర్చుని బైక్ని ఎప్పుడూ పోనంత స్పీడ్గా పోనిచ్చాడు. అతను పోతున్న వేగానికి ఒత్తుగా ఉన్న అతని క్రాఫ్ పట్టుకుచ్చులా వెనక్కి ఫోల్డ్ అయ్యి గాలి తాకిడికి చెదిరిపోతోంది.
చూపులు అతి చురుగ్గా రోడ్డు మీద కదులుతున్నాయి. అతనంత స్పీడ్గా బైక్ని నడుపుతున్నా ఆమెతో ఫోన్లో మాట్లాడుతూనే వెళ్ళాడు. బైక్ దిగి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఈ కొద్ది సమయంలోనే ఆమె పడిన మానసిక ఒత్తిడి ఆమె ముఖంలో కనిపించింది. ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేశాడు హేమంత్. ఏయ్ పిచ్చి, ఎందుకలా ఫీలవుతున్నావు? నేనున్నాను కదా అంటూ ఆమె తలను గుండెలకు అదుముకున్నాడు. ఆమె ఒక్క క్షణం మౌనంగా ఒదిగి ఆ తర్వాత సున్నితంగా అతని చేతిని విడిపించుకుంది. ఇప్పుడెక్కడికి వెళ్తాం హేమంత్ అంది. అతను వెంటనే ఆమె బ్యాగ్ను బైక్ మీద పెట్టాడు. ఎక్కు, వెళ్దాం అన్నాడు. ఆమె బైక్ ఎక్కగానే బైక్ స్టార్ట్ అయింది. ఆమె పనిచేస్తున్న ఆఫీస్కి దగ్గరలో ఉన్న లేడీస్ హాస్టల్కి తీసుకెళ్లాడు. హాస్టల్ వార్డెన్తో మాట్లాడి ఆరాధ్యను అందులో జాయిన్ చేశాడు. జాయిన్ చేసి బయటకొస్తుంటే, ఒక్క నిమిషం హేమంత్ అంటూ వెనక నుండి పిలిచింది ఆరాధ్య. గేటు వరకు వెళ్లిన హేమంత్ తిరిగి చూశాడు. ఏవైనా కావాలా? చెప్పు, తెచ్చిచ్చి వెళ్తాను అన్నాడు. వద్దు హేమంత్ అంది. మరింకేంటి? ఎందుకు పిలిచావో చెప్పు అన్నాడు. చెప్పాలి, లేకుంటే నా మనసులో నేను ఏమనుకుంటున్నానో నీకెలా తెలియాలి అంది. అంటే ఇంకా మనం ఒకరి గురించి ఒకరిని తెలుసుకునే స్టేజ్లోనే ఉన్నామంటావా అన్నాడు హేమంత్. చచ, అది కాదు హేమంత్. మా వాళ్ళెవరూ దగ్గర లేకపోయినా అంతకన్నా ఎక్కువ కేర్గా నన్ను చూసుకుంటున్నావు. అది చెప్పాలనే పిలిచాను. నాకు మా మమ్మీ డాడీలన్నా మా బాబాయిలు పిన్నుల కన్నా నువ్వే ఎక్కువగా అనిపిస్తున్నావు. నిజం హేమంత్ అంది. ఆమె చాలా ఓపెన్గా మాట్లాడుతున్నట్టు ఆమె పెదవులు చాలా స్థిరంగా కదులుతున్నాయి. ఆ పెదవుల మధ్యలో వెన్నెల మెరిసినట్టు లేలేతగా కనిపిస్తున్న ఆ నవ్వును చూశాడతను. థ్యాంక్యూ, అవసరమైతే కాల్ చెయ్యి ఆరాధ్య అంటూ వెళ్ళిపోయాడు హేమంత్. అక్కడే నిలబడి చాలాసేపు అతను వెళుతున్న వైపే చూసింది ఆరాధ్య. ఒక మనిషి కోసం ఇంకో మనిషి పడే తపన, తాపత్రయం అంటే అదే. హేమంత్ ఆరాధ్యను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ విషయం వెంటనే హేమంత్ తన స్నేహితులతో చెప్పుకున్నాడు. హ్యాపీరా అంటూ హేమంత్ని హగ్ చేసుకుని తన సంతోషాన్ని తెలియచేశారు. ఆరాధ్య ఇంట్లో చెప్పింది, నేను హేమంత్ని పెళ్లి చేసుకుంటాను అని. పెళ్లిళ్ల పేరయ్యలు చూపించిన ఫోటోలు, నెట్లో చూసిన ఫోటోల కంటే హేమంత్ ఫోటో వాళ్ళకి బాగా నచ్చింది. హైటు, వెయిటు, రంగు, చదువు, ఉద్యోగం అన్నీ నచ్చాయి. నచ్చనివి కొన్నున్నాయి. అందుకే ఆరాధ్య చెప్పగానే తటపటాయించారు శాంతారాం, రమాదేవి. వాళ్లనొప్పించడానికి చాలా కష్టపడింది ఆరాధ్య. అంతేకాదు, వాళ్లను ఏమాత్రం నొప్పించకుండా కొంత జాగ్రత్త పడింది. వాళ్ళు ఆరాధ్య, హేమంత్ల పెళ్లి ఎలా జరిపించాలనుకుంటున్నారో ఆరాధ్యతో చెప్పారు. దానికి హేమంత్ ఏమంటాడో ఒకసారి అతనితో మాట్లాడి ఏ విషయం చెప్పమన్నారు. అతనితో మీరే మాట్లాడొచ్చు కదా అంది ఆరాధ్య. ఇది మన బంధువుల సంబంధమైతే వాళ్ల తల్లిదండ్రులతో, వాళ్ల వైపు పెద్దవాళ్లతో మాట్లాడేవాళ్లం. ఇప్పుడు అతని వైపు ఎవరూ లేరంటున్నావు కదా, పైగా ప్రేమించానంటున్నావు. నీ మాటకు విలువ ఇచ్చి ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాం. ఏది మాట్లాడినా మా మాటగా నువ్వే అతనితో మాట్లాడు. అవసరాన్ని బట్టి మేము కూడా మాట్లాడతాం అన్నారు వాళ్ళు. ఆరాధ్య ఏం మాట్లాడలేదు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ పెళ్లి జరిగితే చాలనుకుంది. అసలే హేమంత్ చాలా సెన్సిటివ్గా ఉంటాడు. ఎంత సెన్సిటివ్గా ఉంటాడో అంత షార్ట్ టెంపర్. అతనితో ఏది మాట్లాడబోయినా, ఏది మాట్లాడినా ఇబ్బందవుతుంది. చివరికి తన పెళ్లి ఆగిపోతుంది. మనసులో అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాక వేరే వాళ్లని పెళ్లి చేసుకుని జీవితాన్ని కొనసాగించలేదు. ఈ రోజుల్లో నచ్చిన వాళ్లని ప్రేమించి పెళ్లి చేసుకోలేక బాధపడుతున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. దానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు. ఏదో పిల్లలు ప్రేమించుకున్నారులే, పెళ్లి చేసేద్దాం అనుకోరు. ప్రతి చోట మా మాటే నెగ్గాలనుకుంటారు. ప్రేమ గురించి అస్సలు ఆలోచించరు. పైగా ప్రేమ మాట వింటేనే అంతెత్తున ఎగురుతారు. అలాంటప్పుడు తనకు ఈమాత్రం అవకాశం దొరకడం ఎటు చూసినా మంచిదే అనిపించింది. ఆఫీస్ అవర్స్ అయ్యాక లిఫ్ట్లో, హేమంత్, మన పెళ్లి గురించి మా ఇంట్లో వాళ్ళేమన్నారో నేను నీతో మాట్లాడాలి అంది. సరే, అటు వెళ్ళి ఓ రెస్టారెంట్లో కూర్చుందాం, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం, రిలాక్స్డ్గా ఉంటుంది అన్నాడు. వాళ్ల వెంట లిఫ్ట్లో కాశిరెడ్డి కూడా ఉన్నాడు. నేను రూమ్కెళ్తాను హేమ్ అంటూ లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే బయటకెళ్తూ అన్నాడు కాశిరెడ్డి. మీరు కూడా మాతో రండి అన్నయ్యా అంటూ కాశిరెడ్డిని పిలిచింది ఆరాధ్య. ఓకే అంటూ కాశిరెడ్డి కూడా వాళ్లతో పాటు రెస్టారెంట్కి వెళ్ళాడు. ముగ్గురూ ఓ చోట కూర్చున్నారు. ఎవరికి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆరాధ్య తనకి ఎదురుగా కూర్చుని ఉన్న హేమంత్ని, కాశిరెడ్డిని చూస్తూ మాటలు ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తోంది. మాట్లాడారాధ్య, మీ ఇంట్లో ఏమన్నారు
అడిగాడు హేమంత్. మన పెళ్లికి ఒప్పుకున్నారు హేమంత్. పెళ్లి వాళ్లే చేస్తామన్నారు. నువ్వు రిసెప్షన్ చేస్తే సరిపోతుంది అంది. హేమంత్ తనలో కలిగిన ఉలికిపాటును అణుచుకోలేక రిసెప్షనా అన్నాడు. మరి నువ్వు పెళ్లి చేస్తే మా వాళ్ళు రిసెప్షన్ పెట్టుకుంటారు. కాని మా వంశ ఆచారం ప్రకారం పెళ్లి అమ్మాయి ఇంట్లోనే జరగాలి. అలాగే జరగనివ్వండి. మా వాళ్లకి కూడా ఆ అసంతృప్తి లేకుండా ఉంటుంది అంది. మీరు పెళ్లి చేయడం, నేను రిసెప్షన్ చేయడం, ఈ 2 పద్ధతులు నాకిష్టం లేదు. ఎందుకంటే నాకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుంది. అలాగే అనుకున్నాను మనసులో అన్నాడు హేమంత్. మా నాన్న ఒక్కడే కాదు, ఆయనకు 2 తమ్ముళ్ళున్నారు. వాళ్ళు చిన్న చిన్న బంగారు షాపులు పెట్టుకుని మా ఊర్లోనే స్థిరపడిపోయారు. రిజిస్టర్ మ్యారేజ్కి వాళ్ళెవ్వరూ ఒప్పుకోరు. రేపు మనిద్దరి మధ్యన ఏం జరిగినా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నందువల్లనే ఇలా జరిగింది, పెద్దవాళ్ల దీవెనలా పాడా అంటారు. అయినా పెళ్ళనేది గ్రాండ్గా చేసుకోవాలి గాని రిజిస్టర్ మ్యారేజ్ ఎవరైనా చేసుకుంటారా అంది ఆరాధ్య. నేను చేసుకుంటాను. దానికో డేట్ను కూడా మనసులో అనుకున్నాను. 12/12/2012. ఆ డేట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ డేట్ కోసమే చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. అలాంటి అంకెలు 10 సంవత్సరాలకోసారి మాత్రమే వస్తాయి. మన పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో ఆ రోజే జరగాలి అన్నాడు హేమంత్. నవ్వింది ఆరాధ్య. ఇదే విషయంపై పెళ్లిళ్ల పేరయ్య మాట్లాడడం విన్నాను హేమంత్. అంకెల గారడి తప్పితే అంత ప్రాధాన్యత లేదట 12/12/12 డేట్కి. జన్మ నామనక్షత్రాలకు అనుగుణంగా కాకతాళీయంగా ముహూర్తాలు కుదిరితే తప్పులేదు, కానీ పట్టుబట్టి 3 12ల మీద మోజుతో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదట. అయినా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి మనమేమైనా అనాథలమా అంది. ఏమాత్రం ఆలోచించలేదు హేమంత్. నేను అనాథనే అన్నాడు. స్టన్నయ్య చూశారు కాశిరెడ్డి, ఆరాధ్య. ఒకసారి ఆరాధ్య అతని వివరాలు అడిగితే, నాకు ఎవరున్నారో ఎవరు లేరో తెలీదు, కానీ నా చిన్నప్పటి నుండే నేనెవరికీ టచ్లో లేను అన్నాడు. కానీ ఇలా అనాథనని చెప్పలేదు. కాశిరెడ్డికి కూడా అంతే తెలుసు. ఇప్పుడేంటి ఈ ట్విస్ట్? హేమంత్ ఎందుకిలా మాట్లాడుతున్నాడు? అబద్ధాలు చెప్పే మనిషి కూడా కాదు. మీరు అనాథ అని నాకెప్పుడూ చెప్పలేదే అంది ఆరాధ్య. అయితే ఇప్పుడేంటి ఆరాధ్య? నేను అనాథనని చెబితే నాకు నిన్ను ఇవ్వరని, అందరూ ఉన్నారని అబద్ధం చెప్పాననుకుంటున్నావా అన్నాడు. అలా అని నేను అనడం లేదు అంది ఆరాధ్య. నువ్వెలా అన్నా జరిగేది రిజిస్టర్ పెళ్ళే అన్నాడు. రిజిస్టర్ మ్యారేజ్కి నేను ఒప్పుకోను. మా వాళ్ళు గొడవ చేస్తారు హేమంత్ అంది ఆరాధ్య. అయితే గుళ్ళో చేసుకుందాం అన్నాడు హేమంత్. అది కూడా ఒప్పుకోరు. అలా చేసుకుంటే మా బంధువులు మా గురించి బ్యాడ్గా అనుకుంటారు. దిక్కులేని వాళ్ళు, లేచిపోయిన వాళ్ళు, లేదంటే 2వ పెళ్లి వాళ్ళు, 3వ పెళ్లి వాళ్ళు చేసుకున్నట్టు గుడిలో పెళ్ళేంటి అంటారు. ఒకవేళ మనం అలా చేసుకున్నా కళ్యాణ మండపంలో పెళ్లి చేస్తే వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టవలసి వస్తుందని 4గురిని వెంటేసుకొచ్చి గుళ్ళో పెళ్లి చేసుకున్నారని చూసేవాళ్లంతా మా వాళ్ళని తిట్టిపోస్తారు, చీప్గా చూస్తారు. అది మీకిష్టమా అంది. ఇష్టమా అంటే పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఏదైనా ఆలోచించాలిగా. అతిగా ఆలోచిస్తే చివరికి అభాసుపాలయ్యేది నేనే ఆరాధ్య అన్నాడతను. అంత పెద్ద డైలాగులెందుకు? పెళ్లి మా వాళ్ళు చేస్తారు, అది శాస్త్రోక్తంగా. ఒప్పుకోండి చాలు అంది. మీ వాళ్ళు శాస్త్రోక్తంగా పెళ్లి చేస్తే నేనిక్కడ రిసెప్షన్ పెట్టుకోవాలి. రిసెప్షన్ అంటే మాటలు కాదు. నాకు చేసేవాళ్లు ఎవరున్నారని? దేనికైనా నేనే తిరిగి చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి పెళ్లి కొడుకుని చేశాక బయట తిరగకూడదని నువ్వే అన్నావు. మరెవరు తిరిగి చెయ్యాలి అన్నాడతను. హేమంత్ వైపు ఒక రకంగా చూసింది ఆరాధ్య. ఆ చూపులు బాగాలేవు. హట్టయ్యాడు హేమంత్. ఇదేం గోల్రా కాశిరెడ్డి? అసలు నాకీ పెళ్ళొద్దు, ఏమొద్దు. నన్నిలాగే ఉండనివ్వు. ప్రతిదీ వాళ్ళిష్టమేనా? నా ఇష్టమేం ఉండదా? దీన్ని ఏమంటూ ప్రేమించానో గాని అన్ని కష్టాలే నాకు. హాయిగా ఒక్కరోజు కూడా ఉన్నది లేదు అన్నాడు హేమంత్. ఆరాధ్య ఏం మాట్లాడలేదు. హేమంత్నే చూస్తూ అలాగే కూర్చుంది. కాశిరెడ్డి కూల్ అంటూ హేమంత్ భుజం పట్టుకున్నాడు. అరే, పెళ్ళంటే పెద్దవాళ్లు కావాలి, బంధువులు కావాలి, ముందుకొచ్చి ప్రేమతో పెళ్లి సాంగ్యాలు చేసేవాళ్లు కావాలి అంటూ ఎంత చెప్పినా అర్థం చేసుకోదే. మంత్రాలు, అక్షతలు, బాజాలు కావాలని నాకు మాత్రం లేదా? మన స్నేహితుల పెళ్ళిళ్ళు ఎన్ని చూడ్డం లేదు? నాక్కూడా నా పెళ్లిలో అందరిలాగే నలుగు పెట్టించుకోవాలని, తలంటి మంగళ స్నానాలు చేయించుకోవాలని, పెళ్లి కొడుకును చేశాక బాసింగాలు కట్టించుకోవాలని, ముహూర్తం టైంకు జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టించుకోవాలని, తాళికట్టి తలంబ్రాలు పొయ్యాలని ఉంది. ఇంతెందుకు? పురోహితుడు
పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కళ్యాణ మండపంలో నుంచి బయటకు తీసుకెళ్లి అరుంధతి నక్షత్రాన్ని చూపించే వరకు ఏమేం చేస్తారో అవన్నీ నాకు కూడా చేయించుకోవాలనుంది. కానీ నాకవన్నీ చేసేవాళ్ళు లేర్రా అన్నాడు బాధగా. సరే, మీకెవరూ లేరని అవన్నీ వదులుకుంటున్నారు. నాకందరూ ఉన్నారు. నేనెందుకు వదులుకోవాలి? పెళ్ళేవైనా 2 సార్లు 3 సార్లు చేసుకుంటారా? జీవితంలో ఒక్కసారేగా. మీరే చెప్పండి అన్నయ్య, ఈయనకెలా చెబితే అర్థమవుతుంది అంది ఆరాధ్య వెంటనే కాశీరెడ్డి వైపు చూస్తూ. కాశీ, నువ్వేం మాట్లాడకు అన్నాడు హేమంత్. కాశీరెడ్డికి వాళ్లను చూస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అయోమయంగా ఉంది. వీళ్ళేంటి పెళ్లి గురించి ఇంతగా చర్చించుకుంటున్నారు? ఇది చర్చ కూడా కాదు, వాదన అని మనసులో అనుకున్నాడు. హేం, నేనో మాట చెప్పనా? వింటావా అడిగాడు కాశీరెడ్డి. చెప్పు కాశీరెడ్డి, వింటాను అన్నాడు హేమంత్. మీ ఇద్దరూ ఒకటి కావాలనుకున్నప్పుడు వెళ్లే దారి కూడా ఒకటి కావాలి. అలాగే మాట కూడా ఒకటే ఉండాలి. 2 మాటలు ఎప్పుడైనా 2 లోకాల్ని సృష్టిస్తాయి. అలా వద్దు. రిజిస్టర్ మ్యారేజ్కి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. కాబట్టి నీకు కూడా శాస్త్రోక్తంగా చేసుకోవడం ఇష్టమే కాబట్టి అలాగే కాని అన్నాడు. నీకేమైనా పిచ్చారా? నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు అన్నాడు కోపంగా హేమంత్. పిచ్చి కాదు. నువ్వెందుకిలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది హేం. నీ వైపున పెద్దవాళ్ళెవరూ లేరనేగా. నేను మా అమ్మా నాన్నలతో మాట్లాడతాను. నీ తరపున మా అమ్మా నాన్న వచ్చి నీ పెళ్లి జరిపిస్తారు. చాలా, ఇక ఆరాధ్య చెప్పినట్టు విను అన్నాడు. కాశీరెడ్డిని మనసులోనే మెచ్చుకుంది ఆరాధ్య. హేమంత్ కళ్ళు అప్రయత్నంగానే చెమర్చాయి. అయినా వాళ్లకెందుకురా శ్రమ అన్నాడు హేమంత్. ఇది శ్రమ కాదు, శుభకార్యం. మా ఇంట్లో మా ఇద్దరన్నయ్యల పెళ్లిళ్ళు జరిగాయి కాబట్టి ఇదేమంత కొత్త కాదు. మేమందరం హ్యాపీగా పాల్గొంటాం. ఇంకా మన వైపున మన ఫ్రెండ్స్ ఉన్నారు. అందర్నీ పిలుద్దాం. రిసెప్షన్ గురించి కూడా నువ్వేం కంగారు పడవలసిన అవసరం లేదు. 10 రోజులు ముందుగానే ఆర్డర్ ఇద్దాం అన్నాడు కాశీరెడ్డి. హేమంత్ మాట్లాడలేదు. ఏ విషయం చెప్పు అన్నట్టు హేమంత్ వైపు చూసింది ఆరాధ్య. ఆరాధ్యను చూస్తుంటే అతను అనుకున్నట్టు ఆమె రిజిస్టర్ మ్యారేజ్కి ఒప్పుకునేలా లేదు. హేమ్, నువ్వింకేం ఆలోచించకు. పెళ్లి వాళ్లను చెయ్యనియ్యి. ఇక్కడికి వచ్చాక రిసెప్షన్ మనం చేసుకుందాం. రిసెప్షన్ విషయంలో నాకు ఐడియా ఉంది. అన్నయ్యల పెళ్లిళ్ళప్పుడు అరేంజ్మెంట్స్ అన్నీ దగ్గరుండి చూసిందంతా నేనే. మన ఒక రిసెప్షన్ హాల్ ఆర్డర్ ఇస్తే చాలు. అందులోనే మ్యూజిక్, ఏసీ, పవర్ ఫ్రీ ఉంటుంది. మీ ఇద్దరు కూర్చోడానికి మహారాజా చైర్స్కి, స్టేజ్ డెకరేషన్కి విడిగా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫుడ్ సెక్షన్ సెపరేట్గా ఉంటుంది. ఒక కారును ఆ రోజంతా మనతోనే ఉంచుకుందాం. ఓకేనా అన్నాడు. హేమంత్ కాశీరెడ్డి చెయ్యిని గట్టిగా ఆప్యాయంగా పట్టుకున్నాడు. ఓకే అన్నాడు. ఇప్పుడైనా నవ్వుతావా అన్నట్టు ఆరాధ్య వైపు చూశాడతను. ఆరాధ్య నవ్వి నవ్వనట్టు ఓ నవ్వు నవ్వింది. ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ కాఫీ తాగారు. కాశీరెడ్డి, హేమంత్ వాళ్ల రూమ్కి వెళ్లారు. ఆరాధ్య తనుండే హాస్టల్కి వెళ్ళింది. తెల్లవారే హైదరాబాదు పక్కన ఓ పల్లెటూరులో ఉంటున్న తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి హేమంత్ పెళ్లి గురించి చెప్పాడు కాశీరెడ్డి. కాశీరెడ్డి తల్లి కళ్యాణమ్మ, తండ్రి శ్రీనివాసరెడ్డి హేమంత్ పెళ్లిని దగ్గరుండి చేయడానికి అంగీకరించారు. హేమంత్తో మాట్లాడారు. హేమంత్ కూడా వాళ్లతో చక్కగా ప్రేమగా మాట్లాడాడు. హేమంత్, నువ్విక నీ స్నేహితులతో కలిసి రూంలో ఉండొద్దు. మీ ఇద్దరూ వర్క్ చేస్తున్న ఆఫీసుకు దగ్గరలో ఓ ఇల్లు అద్దెకు తీసుకో. పెళ్లికి ముందే నువ్వు ఆ ఇంట్లోకి మారితే పెళ్లి కూడా ఆ ఇంట్లో ఉండే చేసుకోవచ్చు అంటూ సలహా ఇచ్చింది కళ్యాణమ్మ. అలాగే ఆంటీ అన్నాడు హేమంత్. అంతేకాదు హేమంత్, నీకు మాతో ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు కాల్ చెయ్యి. వచ్చి వెళ్తాము. పెళ్లికి 2 రోజుల ముందు నుండి నీ దగ్గరే ఉంటాం. నువ్వేం టెన్షన్ పడకు. ఈ లోపల అన్ని పనులు కాశీరెడ్డి చూసుకుంటాడు అని ధైర్యం చెప్పింది. ఆ క్షణం నుండి ఆమె ఎలా చెబితే అలా చెయ్యాలనుకున్నాడు హేమంత్. ఆమె అతనికి ఆంటీలా అనిపించడం లేదు, అమ్మలాగే అనిపిస్తోంది. ఆమె కూడా, హేమంత్, నిన్ను మా కాశీరెడ్డిలాగే అనుకుంటున్నాం. మా దగ్గర పరాయివాడ్లా ఉండొద్దు అంది. సంతోషపడ్డాడు హేమంత్. హేమంత్, ఆరాధ్యల పెళ్లికి ముందే ఓ ఇంటిని అద్దెకి తీసుకున్నారు. 2 బెడ్రూమ్లు, ఒక హాలు, పూజగది, కిచెన్, బయట బాల్కనీ ఉంది. కళ్యాణమ్మ ఆ ఇల్లంతా తిరిగి చూసింది. చూడ్డానికి ఇల్లు బాగుంది. కానీ మీ ఇద్దరికీ సింగిల్ బెడ్రూమ్ ఒకటుండి చిన్న హాలు, కిచెన్ ఉన్నా సరిపోయేది. సింపుల్గా ఉండేది. వర్క్ కూడా తక్కువగా ఉండేది. ఇప్పుడు అంత చిన్నగా ఎవరూ కట్టడం లేదు. డబుల్ బెడ్రూమ్స్ లేని అపార్ట్మెంటే లేదు అంది. హేమంత్, కాశీరెడ్డి ఆమె మాటలు వింటూ ఆమెతోనే ఉన్నారు. ఎరుపంచున్న పసుపు పచ్చని పట్టుచీరలో ఉన్న కళ్యాణమ్మ నుదుటున బొట్టు, పాపిటిలో సింధూరం పెట్టుకుని లక్ష్మీదేవిలా ఉంది. ఆమె ఇల్లంతా తిరుగుతుంటే
తన తల్లి ఉంటే ఇలాగే తిరిగేదేమో అనుకున్నాడు మనసులో హేమంత్. కళ్యాణమ్మ పూజ గదిలో దేవుని పటాలు పెట్టి దీపాలు వెలిగించింది. హేమంత్ చేత కొబ్బరికాయ కొట్టించింది. స్టవ్ మీద ఎత్తడి గిన్నె పెట్టి పాలు పొంగించింది. వాళ్ళిద్దరికీ పాలిచ్చి ఆమె కూడా తాగింది. ఇక నేను వెళ్తాను హేమంత్, నీ సామాన్లన్నీ ఈరోజే ఈ ఇంట్లోకి మార్చుకో, ఈ రోజు నుండి ఈ ఇంట్లోనే ఉండు అంది. అలాగే ఆంటీ అన్నాడు హేమంత్. శ్రీనివాసరెడ్డి కళ్యాణమ్మతో రాలేదు. ఆయనది ఫైనాన్స్ బిజినెస్. ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటాడు. ఎంత బిజీగా ఉన్నా కాశిరెడ్డి దగ్గరకు మాత్రం రాకుండా ఉండడు. వచ్చేటప్పుడు కళ్యాణమ్మ చేత స్వయంగా పచ్చళ్ళు, పొడులు, సున్నుండలు చేయించుకొస్తుంటాడు. నెయ్యి అంటే కాశిరెడ్డికి ఇష్టమని దాన్నెప్పుడూ మర్చిపోడు. ఎప్పుడొచ్చినా కాశిరెడ్డి స్నేహితులతో ప్రేమగా మాట్లాడి వెళ్తుంటాడు. అంతేకాదు, ఇవన్నీ మీరు కూడా తినండి, కాశిరెడ్డి ఒక్కడే కాదు, నేనొస్తుంటే మీ ఆంటీ మీ అందర్నీ తినమని పేరు పేరున గుర్తు చేసి చెప్పింది అని ఆప్యాయంగా చెబుతాడు. వాళ్ల దృష్టిలో అంకుల్, ఆంటీ చాలా మంచివాళ్లు. ఫాస్ట్ ఫుడ్ కన్నా కళ్యాణమ్మ పంపిన పిండి వంటల్నే వాళ్ళు బాగా ఇష్టపడుతూ తింటారు. వీకెండ్స్లో కాశిరెడ్డి తప్పకుండా ఊరెళ్ళి వస్తుంటాడు. అప్పుడప్పుడు హేమంత్ని కూడా తీసుకెళ్తుంటాడు. హేమంత్ని చూస్తుంటే వాళ్లకి పరాయివాడ్లా అనిపించడు. అతని మాట తీరు, చూపించే ప్రేమ, ప్రవర్తన ఇవన్నీ వాళ్లకి బాగా నచ్చుతాయి. అందుకే కళ్యాణమ్మ హేమంత్ పెళ్లికి పెద్దలం మనమేనండి అని అన్నప్పుడు శ్రీనివాసరెడ్డి తప్పకుండా కళ్యాణి అని సంతోషంగా ఒప్పుకున్నాడు. కానీ మనిద్దరం కలిసి ఎప్పుడెప్పుడు వెళ్లాల్సి వస్తుందో ముందుగా చెబితే ఆ డేట్స్ని నేను నా డైరీలో నోట్ చేసుకుంటాను, మిస్ కాకుండా ఉంటాను అన్నాడతను. భర్త గురించి ఆమెకు తెలుసు కాబట్టి నవ్వింది. అలాగేనండి, ప్రస్తుతం హేమంత్ కోసం తీసుకున్న ఇంట్లో పాలు పొంగించాలి, మీరవసరం లేదు, నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను అంటూ డ్రైవర్ని తీసుకునొచ్చింది. ఆరాధ్య శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.